భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హైదరాబాదులో చికిత్స పొందుతూ 10 రోజుల క్రితం మృతి చెందిన పఠాన్ హసీనా బేగం 36 మృతదేహానికి పోస్ట్ మార్టం. మనుగూరులో హసీనా భర్త పఠాన్ అమీన్ ఖాన్ 45 దాడి చేయటంతో తలకు దెబ్బ తగిలి మృతి చెందినట్లు మనుగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మృతురాలి కుటుంబ సభ్యులు తహసీల్దార్ సమక్షంలో కొత్తగూడెం ఖబ్రస్థాన్లో శవాన్ని వెలికితీసి శవ పరీక్ష నిర్వహించిన అధికారులు. ఈ సందర్భంగా మనుగూరు సీఐ మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం కొత్తగూడెంకు చెందిన హమీద్ అనే వ్యక్తి తన కూతురు హసీనా బేగం, అల్లుడు ఆమీర్ మనుగూరులో ఉంటారని, అల్లుడు సింగరేణిలో జాబ్ చేస్తుంటాడని, ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తారీఖున తన కూతురు ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడి తలకు తీవ్ర గాయమైంది. కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ ఆసుపత్రికి వైద్య నిమిత్తం తీసుకురాగా సింగరేణి ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తీసుకువెళ్లామని, చికిత్స పొందుతూ తన కూతురు మృతి చెందిందని, తాము సహజ మరణంగా భావించి కొత్తగూడెం శ్రీనగర్ కాలనీలోని ఖబ్రస్థాన్లో ఖననం చేసినట్లు తెలిపారు. అయితే హసీనాది సహజ మరణం కాదని, తన కూతురును అల్లుడే తీవ్రంగా కొట్టాడని, తన కూతురు మృతికి అల్లుడే కారణమని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హమీద్ ఫిర్యాదు మేరకు స్థానిక తహసీల్దార్ సమక్షంలో శవాన్ని వెలికితీసి పోస్టుమార్టకు పంపించినట్లు సీఐ తెలిపారు. కొత్తగూడెం చుంచుపల్లి ప్రాంతం చెందిన హమీద్ అనే వ్యక్తి తమ కూతురు హసీనా బేగం మరియు అల్లుడు అమీన్ ఖాన్ ఇద్దరు కూడా మనుగూరులో సింగరేణి జాబ్ చేస్తూ అక్కడ నివసిస్తున్నారని, అదేవిధంగా 6వ తారీఖు నాడు వాళ్ళ కూతురు హసీనా బేగం బాత్రూంలో కింద పడిపోయిందని, తద్వారా మనుగూరు సింగరేణి హాస్పిటల్, తర్వాత కొత్తగూడెం సింగరేణి, తర్వాత కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిందని, తర్వాత సహజ మరణంగానే భావించి ఆమెకి దహన సంస్కారాలు కూడా నిర్వహించడం. తర్వాత హసీనా బేగం యొక్క పాప బాబు ఇద్దరు కూడా కంప్లైంట్ లోని హమీద్ కి, అంటే వాళ్ళ తాతగారు చనిపోయిన మృతుల యొక్క తండ్రి గారికి 5వ తారీఖు నాడు ఆ పడిపోవడం కంటే ముందు రోజు నాడు గొడవైందని, ఆమెను కొట్టిండని గోడకేసి, తద్వారా తల మీద గాయాలని, అందుకే ఇదంతా జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విషయంలో వారు తర్వాత మనుగూరు పోలీసులు సంప్రదించి కేసు నమోదు చేయడానికి చెప్పగా మేము కేసు నమోదు చేసి, తర్వాత లక్ష్మీదేవపల్లి ఎంఆర్ఓ గారు రిప్రెషన్ ఇచ్చి, అంతరా టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఫోరెన్సిక్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఈ రోజు శవాన్ని తీసి దాని మీద పంచనామా నిర్వహించడం జరిగింది.